ఇంకోటి వాహనాల మీద మోడిఫికేషన్లు చాలా వరకు చూస్తున్నాం. సైలెన్సర్ కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ, నంబర్ ప్లేట్స్ కానీ. అవును. సో దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా వాహనాలు సైలెన్సర్ మాడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసిన, అలాగే లైట్స్ ఎక్సెసివ్ ఇల్యూమినేషన్తో ఎవరన్నా కన్ఫ్యూజ్ చేస్తూ లైట్స్ పెట్టుకుని వెళ్ళినా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. అవన్నీ కూడా తీయడమే కాదు, వెహికల్ కూడా సీజ్ చేస్తాము. దానికి సంబంధించిన ఫైన్స్ అని కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సార్ ఒకసారి హెల్మెట్ ఇవ్వండి సార్ మీది. సార్ అలాగే నో పార్కింగ్లో వాహనాలు నిలుపుతారు సార్. ప్రాసెసింగ్ ఏంటి సార్? అంటే స్పాట్ చలానా లేకపోతే ఏమన్నా దానికి ఇంకా దేనికైనా సరే చలానా అనేది మనం ఇమీడియట్గా మనం బుక్ చేయడం జరుగుతుంది. హానరబుల్ హైకోర్టు వరకు కూడా ఫైన్లు వేసి వదిలేయడం కాదు, ఇమీడియట్గా అవి కట్టించకపోతే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ తెలియట్లేదు. ఇమీడియట్గా కాంపౌండింగ్ కూడా జరగాలని చెప్పి చెప్పడం జరిగింది. హానరబుల్ హైకోర్టు ఉత్తర్వులను పాటించి ఇమీడియట్గా స్పాట్ చలానా కాంపౌండింగ్ కూడా మనం చేయడం జరుగుతుంది. రాంగ్ పార్కింగ్, డేంజరస్ పార్కింగ్ రెండు రకాలుగా ఉంది. రాంగ్ పార్కింగ్ అంటే మనం ఎక్కడైతే నో పార్కింగ్ అని పెడతారో అక్కడ పెడతా ఉంటారు. డేంజరస్ పార్కింగ్ అంటే ఆ వాహనం అక్కడ ఉండటం వల్ల ఎదుటికి వచ్చే మిగతా వాహనదారుడు గప్పు చూసుకోకపోవడం వల్ల తగులుకుని ప్రమాదాలను బారిన పడే సందర్భాల్లో డేంజరస్ పార్కింగ్ అంటాం. ఆ రెండు కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము, వాళ్ళకి ఫైన్లు వేస్తున్నాము. మన విజయవాడ సిటీ అంతా కూడా మన సిపి గారు, మన అలాగే ట్రాఫిక్ ఏడీసీపీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం వీల్ లాక్స్ వేస్తున్నాము. రాంగ్ పార్కింగ్ చోట ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా రాంగ్ పార్కింగ్ ఎవరు కూడా చేయొద్దండి.